Breaking news చూస్తున్నాం. You're watching highly disturbing visuals. Viewers discretion is highly advised. ఈ వార్త కాస్త మీ మనసును కలవరపరిచే అవకాశం ఉంది. మీ మనసును కలవరపరచడం మా ముఖ్య ఉద్దేశం కాదు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇటు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక బస్సును కారు ఢీకొట్టడంతో ఒక కుటుంబం మొత్తం మృతి చెందారు. ఇటు బంగారుపాలెం మండలం శేషాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి తిరుమల వెళ్తున్న వరంగల్కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఇటు ఆగి ఉన్న ఒక ఆర్టీసీ బస్సును అతి వేగంగా వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇటు భర్త శ్రీధర్ రావు, భార్య లక్ష్మితో పాటు 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో జేసీబీ సహాయంతో ఆ కారును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కారు డ్రైవర్ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. చిత్తూరు ఆసుపత్రికి ప్రస్తుతానికి డ్రైవర్ని తరలించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు బస్సు ఆర్టీసీ బస్సు రోడ్డు పైన పార్క్ చేసున్న ఆ బస్సుని కారు అతి వేగంగా వెళ్ళడంతో చూడొచ్చు మనం. ఆ కారు వెనుక భాగం నుంచి ఆ బస్సును ఢీకొట్టడంతో ఆ బస్సు ఒక్కసారిగా ఆ వెనుక ఉన్న టైర్లు కూడా లేచి నిల్చున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్లో ఉండాలి. మరో పక్కన ఇటు ఏపీకి సంబంధించిన ఆర్టీసీ బస్సు, ఆ బస్సు కూడా సర్వీస్ రోడ్లోనో పార్కింగ్ లేన్లో పార్క్ చేసి ఉంటే బాగుండేది. రోడ్డు మధ్యలోనే ఆ బస్సును కూడా పార్క్ చేయడంతో ఆ బస్సు ప్రయాణిస్తుందన్న అపోహతో ఆ డ్రైవర్ దూసుకెళ్ళాడా. మొత్తానికైతే విజువల్స్లో చూస్తున్నాం. కారు నుజ్జు అయిపోయింది. టొయోటా ఇటియోస్ కర్ణాటక KA03కి సంబంధించిన కర్ణాటక రిజిస్ట్రేషన్ కార్. మనం కార్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పోలీసులు ఆర్సీ కానీ లైసెన్స్లు కూడా తీసి చూసే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు 2 టైర్లు కూడా లేచి నిల్చున్నాయి. ఒక పొక్లైన్ని యూజ్ చేసి దాన్ని బయటికి తీసే ప్రయత్నం చేశారు. అందులో ఇటు తండ్రి తన కూతురైనా బతకాలన్న ఉద్దేశంతో ముందు సీట్లో కూర్చున్న తండ్రి తన కూతుర్ని పట్టుకొని గట్టిగా ఇటు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇటు కారు నుజ్జు అవుతున్న సమయంలో ఆ బస్సు ఇంపాక్ట్ కూతురికి తగలకుండా, ఆ కూతురికి ఏం అవ్వకుండా ఉండడానికి తండ్రి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ తండ్రితో పాటు ఆ కూతురు కూడా ఫ్రంట్ సీట్లో ఉన్న తండ్రి కూతురు ఇద్దరు కూడా అక్కడికక్కడే చనిపోయారు. వెనక సీట్లో కూర్చున్న భార్య అక్కడికక్కడే స్పాట్లోనే తాను కూడా చనిపోయింది. ఇటు డ్రైవర్ మాత్రమే ప్రస్తుతానికి తీవ్రమైన గాయాలతో ఇటు చిత్తూరులోని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. ఇటు వరంగల్కి సంబంధించిన ఫ్యామిలీ తిరుపతి వెళ్తున్న సమయంలో ఇటు బెంగళూరు నుంచి బయలుదేరారు. తెల్లవారుజామునే ఇటు బెంగళూరు నుంచి తిరుపతికి ఆలయానికి చేరుకోవాలి, సరైన సమయంలో చేరుకోవాలి అన్న ఉద్దేశంతోనే వెళ్తున్న సమయంలో మొత్తానికైతే ఆ బస్సు రోడ్డుకి పక్కన పార్క్ చేసి ఉండడంతో సెకండ్ లేన్ ఇటు హైవేలో సెకండ్ లేన్లోనే బస్సుని పార్క్ చేయడంతో మొత్తానికైతే ఆ బస్సు రన్నింగ్లో ఉందా లేదా. ఉదయం సమయంలో మనం చూడొచ్చు కొంత ఫాగ్ ఏర్పడుతుంది. అలాంటి ఫాగ్ ఉన్న సిచ్యువేషన్లో హై స్పీడ్స్లో కనుక హైవేలో ఉంటే ఎదురుగా బస్సు ఆగి ఉందా లేదా కూడా తెలియదు. మొత్తానికైతే అలాంటి ఒక బస్సుని అతి వేగంగా వెళ్ళి ఢీకొట్టడంతో వరంగల్కి సంబంధించిన ఫ్యామిలీ మొత్తంగా ఇటు భర్త శ్రీధర్ రావు, లక్ష్మి, ఇటు భర్త, భార్య, అలాగే 4 సంవత్సరాల చిన్నారి పాప కూడా అక్కడికక్కడే చనిపోవడం. దైవ దర్శనం కోసం వెళ్తూ తిరిగి రాని లోకాలకి ఫ్యామిలీ మొత్తంగా వెళ్ళిపోయారు. ఎవరిని తప్పు పట్టాలి దీంట్లో? ఇటు హైవే పైన బస్సుని ఎక్కడ పడితే అక్కడ ఆపడం ఆర్టీసీ బస్ డ్రైవర్ చేసిన తప్పిదం. ఒక పార్కింగ్ ప్లేస్లో కానీ ఒక సర్వీస్ లేన్లో కానీ ఆ బస్సు ఆపి ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు. ఆ బస్సు ఆపి అది ఆగి ఉందని గమనించని ఆ డ్రైవర్ది తప్పిదమా? తెల్లవారుజామున హై స్పీడ్స్లో తిరుమలకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో డ్రైవర్ వేగమే ఈ యాక్సిడెంట్కి కారణం అనిపిస్తుందా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, ఆ బస్సు పార్కింగ్ లేన్ లేదా అక్కడ ఆ పార్కింగ్ లేన్లో పార్క్ చేస్తుంటే బాగుండేదా? ఏంటి అసలు ఎలా జరిగింది ఈ సంఘటన? పోలీసులు ఏమంటున్నారు? కళ్యాణ్, చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో ఇవాళ ఉదయం ఒక తీవ్రమైన దుర్ఘటన చోటు చేసుకునింది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 భార్య, భర్త, బిడ్డ ముగ్గురు కూడా మృతి చెందినటువంటి సంఘటన చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు తెప్పించినటువంటి పరిస్థితి అని చెప్పాలి. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్నటువంటి కారు
ఒకసారిగా ఆగి ఉన్నటువంటి హైవేలో లెఫ్ట్ సైడ్ ఆగి ఉన్నటువంటి బస్సును వెనక వైపు నుంచి ఢీకొట్టడంతో ఈ యొక్క ప్రమాదం జరిగింది. అయితే కారు వస్తున్నటువంటి వేగం ఒకసారి మనం ఆ బస్సుని ఢీకొట్టినటువంటి విధానం చూస్తేనే మనకు అర్థమవుతుంది. కారు వేగంతో కూడా ఏ రకంగా వేగంలో వచ్చింది అన్నటువంటిది కూడా ఒక అంచనా వేయచ్చు అని చెప్పాలి. ఎందుకంటే బస్సు అమాంతం కారు గుద్దినటువంటి విధానం చూస్తే బస్సు వెనక 2 వీళ్ళు కూడా పైకి లేసినటువంటి పరిస్థితి. అంత కారు ఢీకున్నటువంటి పరిస్థితి. కారు సగం వరకు కూడా బస్సు కింద పూర్తిగా ఇరుక్కున్నటువంటి పరిస్థితి. అయితే ముందు సీట్లో ఉన్నటువంటి తండ్రి బిడ్డ ఇద్దరు కూడా వారు చనిపోయినటువంటి ఆ విజువల్ చూస్తే మాత్రం నిజంగా కంట్లో కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే ఆ తండ్రి బిడ్డని ఒడిన చేర్చుకుని అలాగే కాపాడేందుకు కూడా ఆ ప్రమాద టైంలో కూడా అతను తనకలాన్నటువంటి పరిస్థితి కూడా కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. చూసిన ప్రతి ఒక్కరూ కూడా కన్నీటి పర్వతం అవుతున్నారు ఈ యొక్క సంఘటన పట్ల. అయితే కారు డ్రైవర్ పూర్తిగా కూడా ఒక నిద్రమత్తులో ఉన్నాడన్నటువంటి ఒక వాదన అదైతే చూసినటువంటి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా కూడా పోలీసులు దర్యాప్తు చేసి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాలి. ఏదైతే బస్సు చిత్తూరు పలంనేరు సంబంధించినటువంటి బస్సు అది చిత్తూరుకు వస్తుంది. బస్సు ఒకసారిగా ప్యాసింజర్ ని దించేందుకు లెఫ్ట్ సైడ్ ఆపారన్నది కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్యాసింజర్ దింపేందుకు బస్సు డ్రైవర్ బస్సు ఆపాడా లేకపోతే పార్కింగ్ చేశారన్న దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. అది పోలీసులు కూడా దర్యాప్తులో భాగంగా మేము తెలియజేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కారు మాత్రం పూర్తిగా కనీసం ముందున్నటువంటి వాహనం ఎక్కడుంది దాన్ని తప్పించేటువంటి ప్రయత్నం కూడా కారు ఎక్కడ చేసినట్టుగా మనకు కనిపించినటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ కారు డ్రైవర్ కూడా పూర్తిగా నిద్రలోకి ఏమైనా జారుకున్నాడా అన్న అనుమానాలు మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఆ కారు ఉన్నటువంటి పొజిషన్ మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఫ్రంట్ వీలు కూడా ఏమాత్రం బస్సు కిందకి వెళ్ళినా కూడా అతను రైట్ సైడ్ తిప్పేందుకు కూడా ఎక్కడ ప్రయత్నించినటువంటి దాఖలాలు కనపడడం లేదు. ఎందుకంటే ఆ వీల్స్ కూడా చాలా స్ట్రైట్ గానే కనబడుతున్నాయి. సో ఆ డ్రైవరు నిద్ర మత్తులో జారుకోవడం వల్లనే నేరుగా వచ్చి బస్సును ఢీకొని ఉండొచ్చు అనేటువంటి కొంత అనుమానం కూడా కలుగుతుంది. ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు కూడా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వారిగా తెలుస్తుంది. అయితే వీళ్ళు బెంగళూరులో పనిచేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే దైవ దర్శనానికి తిరుపతి రావాలనేసి నిన్న నైట్ బయలుదేరారు. ఇవాళ మార్నింగ్